హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్ నెక్స్ట్. మరో కొత్త వీడియోతో నేనైతే ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ అందరూ టైటిల్లో చూసే ఉంటారు కదా. ఎస్, నేను వచ్చేసాను బొంబాయి సర్కస్కి. ఏంటి సర్కసా, ఎక్కడ అనుకుంటున్నారా? ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ సర్కస్ ఎక్కడ ఏంటి అనేది దీని ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అసలు సర్కస్ పేరు వినే చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. అవునండి, ఈ బొంబాయి సర్కస్ వాళ్ళు ఈ సర్కస్ కండక్ట్ చేసి 30 years అవుతుందంట. ఆఫ్టర్ 30 years ఫస్ట్ టైం హైదరాబాద్లో ఈ సర్కస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో తప్పకుండా విజిట్ చేయండి. ఈ సర్కస్లో మీరు ఏమేమి చూడొచ్చు అనేది నేను అన్ని చిన్న చిన్న బిట్స్ అయితే యాడ్ చేశాను. సో వీడియో అయితే చూసి ఎంజాయ్ చేయండి. అలానే ఈ సర్కస్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో అయితే చూస్తూ ఉండండి. నేను మధ్య మధ్యలో మీకు ఈ సర్కస్ గురించి డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు ఈ గర్ల్స్ అందరూ మనకి వెల్కమ్ చెప్తున్నారనమాట, చూసారు కదా. సో వీళ్ళందరూ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన గర్ల్స్ అనమాట. ఈ సర్కస్ చింతల్లోని హెచ్ఎంటీ గ్రౌండ్స్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. డైలీ 3 shows ఉంటాయండి. అలానే ఈచ్ షో వచ్చేసి 2 hours ఉంటుంది. సో షో టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 1కి ఒక షో ఉంటుంది, అలానే ఈవినింగ్ 4, అలానే నైట్ 7 o'clock. వీక్ డేస్లో అయితే 3 shows ఉంటాయండి. వీకెండ్స్ అయితే 4 shows వరకు కండక్ట్ చేస్తారంట. వీక్ డేస్ అయితే పెద్ద క్రౌడ్ అయితే లేదు, వీకెండ్స్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుందని అయితే అందరూ చెప్తున్నారు. దీనికి టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి 100 నుంచి 400 వరకు ఉంటుంది. 100 rupees, 200 rupees, 300 rupees మనకి వెనకాల సీటింగ్ అనేది ఉంటుంది. 400 rupees టికెట్ తీసుకుంటే మనం ఫ్రంట్ రోస్లో కూర్చోవచ్చు. 400 rupees టికెట్కి మనకి అడ్వాన్స్ బుకింగ్ ఉంది. 100, 200, 300కి అయితే లేదు. షోస్కి 1/2 hour ముందు మాత్రమే టికెట్ కౌంటర్ అనేది ఓపెన్ చేస్తారు. వీక్ డేస్లో అయితే పెద్ద క్రౌడ్ లేదు, కానీ వీకెండ్స్ అయితే క్రౌడ్ ఉంటుంది కాబట్టి ముందే వచ్చి మనం టికెట్స్ తీసుకుంటే బెస్ట్. చూస్తున్నారు కదా, వీళ్ళంతా ఆడియన్స్కి హాయ్ చెప్పేసి వెళ్తున్నారు. నెక్స్ట్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పర్ఫార్మెన్సెస్ అలానే స్టంట్స్ ఇవన్నీ కూడా ఎక్కడ బోర్ అనిపించకుండా మనకి ఒక పర్ఫార్మెన్స్ అవుతూ ఉంటుంది, వెనకాల వాళ్ళు రెడీగా ఉంటారు. పిల్లలకైతే భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఈ మధ్య పిల్లలందరూ ఎక్కువ ఫోన్స్, వీడియో గేమ్స్ అలానే వీటికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా. సో ఒక్కసారి ఇలా బయటకు తీసుకెళ్ళి వీళ్ళకి ఇలా లైవ్ పర్ఫార్మెన్సెస్ చూపిస్తే వాళ్ళు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అవుతారు. మీలో ఎవరైనా చిన్నప్పుడు సర్కస్ చూసారా? చూస్తే మీకు ఏమైనా మెమరీస్ గుర్తొస్తే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే అంతగా గుర్తులేదు, బట్ యానిమల్స్ వస్తాయి, స్టంట్స్ చేస్తాయి అని అయితే చిన్న మెమరీ అయితే ఉంది. నాకు ఇది చూస్తూ ఉంటే నాకు అదంతా గుర్తొచ్చింది. తెలియక ముందు కదా, చిన్నప్పుడు ఎప్పుడో చూసాను నేను. సో నెక్స్ట్ ఇదే చూడడం. కానీ భలే కష్టపడతారు కదండి. ఎంత ప్రాక్టీస్ ఉంటే ఇంత పర్ఫెక్ట్గా అయితే చేయగలరు వీళ్ళు స్టంట్స్ అన్నీ కూడా. నెక్స్ట్ మీరు వీడియోలో చూసినట్టయితే ఇక్కడ స్నాక్స్ అయితే మనకి కంటిన్యూస్గా ఎవ్రీ 1/2 hour వస్తూనే ఉంటాయండి. లైక్ ఐస్ క్రీమ్, చిప్స్, పాప్కార్న్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్, ప్రతిదీ కూడా. స్నాక్స్ విషయంకి అయితే చెప్పక్కర్లేదు. మీరు పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళు కొనిపిస్తూనే ఉంటారు. వీళ్ళు డైరెక్ట్గా మనం కూర్చున్న ప్లేస్కే వచ్చి స్నాక్స్ అనేవి అమ్ముతారనమాట. మీరు ఈ సర్కస్కి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ స్నాక్స్ దగ్గర నుంచి టికెట్స్ వరకు మనం ప్రతిదీ క్యాష్తోనే పే చేయాల్సి వస్తుంది. ఫోన్పే అవేవి కూడా వీళ్ళు ఇక్కడ యాక్సెప్ట్ చేయరు. సో క్యాష్ అయితే పెట్టుకుని వెళ్ళండి ఈ సర్కస్కి వెళ్ళేటప్పుడు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు స్వాట్ బ్యాలెన్సింగ్ చేస్తున్నారనమాట. ఇది చాలా ఎక్సలెంట్ అనిపించింది. చాలా బాగా చేశారు. పాపం చాలా ప్రాక్టీస్ కావాలి కదా ఇవన్నీ చేయడానికి. బట్ వీళ్ళు ఇక్కడ చేసిన ప్రతి యాక్ట్లో కూడా చాలా కాన్ఫిడెన్స్ అయితే కనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ డాగ్ షో జరుగుతుందనమాట. ఇక్కడ యానిమల్స్తో చేసిన యాక్ట్ అయితే ఇదొక్కటే. ఇంకా మిగిలిన ఏ యానిమల్స్ కూడా మనకి సర్కస్లో కనిపించవు. నేనైతే ఇంకా యానిమల్స్ ఉంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఒక డాగ్స్ తప్ప వేరే ఏ యానిమల్స్ ఈ సర్కస్లో అయితే లేవు. బట్ ఈ డాగ్ షో అయితే బాగుంది. అవి భలే చేసాయి అన్ని యాక్ట్స్ కూడా.
అలానే వీళ్ళు ఇక్కడ స్కేటింగ్ షూస్తో ఇక్కడ చిన్న యాక్ట్ చేశారండి, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఫైర్ షో కూడా ఉంటుందనుకున్నాను, బట్ అదైతే లేదు. వీళ్ళు మెన్షన్ చేసిన వెబ్సైట్స్ వాటిలో సెర్చ్ చేస్తే ఫైర్ షో కూడా ఉందన్నట్టు చదివాను. బట్ నాకెక్కడ వీళ్ళు ఇందులో ఫైర్ షో అయితే చేయలేదు. సో ఇవన్నీ ఇంకా కామన్ అనమాట. ఈ షోస్ అన్నీ ఇక్కడ జోకర్స్ వీళ్ళ కామెడీ, అలానే వీళ్ళు చేసే ఈ షో అంతా కూడా చాలా బాగుంది. కానీ రిమైనింగ్ అన్నీ కూడా వీళ్ళు చాలా బాగా చేశారండి. ప్రతిదీ కూడా మనం స్టన్ అవుతామన్నమాట. లైవ్లో చూడటం ఎంతైనా అదొక ఫీలింగ్ కదా. పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇది షో 2 అవర్స్ ఉంటుంది, కానీ ఎక్కడ మనకి బోర్ అయితే కొట్టదు. ఇదిగోండి ఇక్కడ పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి మధ్యలో ఇక్కడ డోరెమోన్, అలానే మిక్కీ ఇవన్నీ కూడా వచ్చి పిల్లలకి హాయ్ చెప్తున్నాయి. కానీ ఇక్కడ ఈ స్టంట్స్ అన్నిటి వెనుక కూడా మంచి టీం వర్క్ కనిపించిందండి నాకు. ప్రతిదీ ఒకటి చేసిన తర్వాత ఇంకొకటి ఈలోపే అక్కడ టీం అంతా కూడా వచ్చి అరేంజ్ చేసేస్తున్నారు. సో అక్కడ సెటప్ అంతా కూడా చాలా ప్లాన్ ఉండాలండి. అంతా కూడా చాలా ఆర్గనైజ్డ్గా బాగుంది. ఇక్కడ వీళ్ళు షూటింగ్ చేస్తున్నారు. ఏ యాంగిల్ నుంచి అయినా వాళ్ళు పర్ఫెక్ట్గా అయితే షూట్ చేస్తున్నారు. ఎంత ఎక్స్పీరియన్స్, అలానే ప్రాక్టీస్ ఉండాలి కదా. ఇక్కడ మిర్రర్ మ్యాన్ అంటండి, చూసారా? ఇతనైతే కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది పిల్లలకి. అందరూ భలే ఫన్నీగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఇది రోప్ మీద ఈ అమ్మాయి చేసింది మనం చూస్తూ ఉంటాం కదా టీవీలో కానీ ఇలా షోస్లో కానీ. సర్కస్లో వన్ ఆఫ్ ద ఫేమస్ షో అనమాట ఇది. సో ఇది కూడా ఈ అమ్మాయి చాలా బ్యాలెన్స్డ్గా బాగా చేసింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ బైక్ షో కూడా ఉంది. ఈ బైక్ షో నాకు కొంచెం ఇంకా పెద్ద ప్లేస్లో పెట్టుంటే బాగుండు అనిపించింది. ఇంకా అట్రాక్టివ్గా ఉండేది, పిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ చేసేవారేమో. నాకు చిన్న ఏరియాలో పెట్టినట్టయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇలానే ఈ షో అయితే ఇంకా అట్రాక్టివ్గా ఉంది. ఈ గర్ల్స్ అయితే చాలా బాగా చేశారు. పర్లేదండి. ఈ బొంబాయి సర్కస్కి 104 ఇయర్స్ హిస్టరీ ఉందంట. ఇలాంటి బొంబాయి సర్కస్ 3 డెకేడ్స్ తర్వాత హైదరాబాద్లో కండక్ట్ చేశారంటే దగ్గరలో ఉంటే తప్పకుండా ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేయొచ్చు. పిల్లలు ఉన్న వాళ్ళైతే మస్ట్ తీసుకెళ్ళండి. వన్స్ వాళ్ళకి తెలుస్తుంది కదా ఈ లైవ్ షోస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా. వాళ్ళు చక్కగా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తారు. అలానే పిల్లలకి అబౌవ్ 3 ఇయర్స్ అయితే టికెట్ తీయాలి అండి. బిలో 3కి టికెట్ అవసరం లేదు. ఈ సర్కస్ మార్చ్ 10th వరకు ఉంటుంది. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి చాలా డేస్ అయిపోయింది కదా. మీరు కూడా టైం చూసుకుని మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ పిల్లలతో చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. మోస్ట్లీ కుదిరితే వీక్ డేస్ ట్రై చేయండి. మేము వీక్ డే వెళ్ళాము, సో క్రౌడ్ అయితే పెద్దగా లేదు. దట్టు మేము 4 o'clock షోకి వెళ్ళాము. అప్పుడు అంత క్రౌడ్ అనిపించలేదు. బట్ మేము వెళ్ళిపోతుంటే రిటర్న్ నెక్స్ట్ షోకి మాత్రం క్రౌడ్ బాగున్నారు. మేబీ ఈవినింగ్స్ ఎక్కువ ఉండొచ్చు క్రౌడ్. ఎస్, మీకైతే ఈ బొంబాయి సర్కస్ చూడాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా ఈ సర్కస్ దగ్గరలో ఉంటే తప్పకుండా వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. సో చాలా ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.